ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే, ప్రభువా నేను పాపిని నువ్వు గ్రహించగలిగితే, నీ పాపమునకు శిక్ష ఉంది అని నీకు అర్థమైతే, పాపములను క్షమించగలిగిన దేవుడు, బ్రతుకులను బాగు చేయగలిగిన దేవుడు, కుటుంబాలను కట్టగలిగిన దేవుడు, వ్యసనాల నుంచి విడిపించగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడగు యేసు, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మీ గ్రామానికి వచ్చాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు ఈ మాటలు నీ చెవిలో పడేటట్టు చేస్తున్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీకు కరపత్రిక అందేటట్టు చేస్తున్నాడు. నీ ఇష్టం, నీ జీవితం, నీ నిర్ణయం, నీ జీవితం. నువ్వు ప్రభువుని అంగీకరించి నీ పాపానికి క్షమాపణ పొందుకుంటావో, నా జీవితం నా ఇష్టం వారు అంతే చెబుతారు అనుకుని వదిలేస్తావో, నీ చేతిలోనే ఉంది. నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ ఆత్మ ఎక్కడ ఉండాలో నిర్ణయించబడబోతుంది. కాబట్టి ప్రేమతో తెలియజేస్తున్నాను, ప్రభు చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఇందులో బలవంతమేమి లేదు. ఒకసారి యేసు ప్రభు వారిని ప్రయత్నించి చూడండి. ప్రియులారా, మేము యేసు ప్రభు వారిని ప్రయత్నించినప్పుడు ఆయన మాకున్న వ్యసనాల నుంచి విడిపించాడు. ఆయన మా జీవితాలను బాగు చేశాడు. ఆయన మా బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఒకసారి యేసు ప్రభుని ఎందుకు ట్రై చేయకూడదు? ప్రయత్నిస్తామని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి మనిషి చేసిన పనికి జీతం ఉంది. ప్రతి మనిషి కష్టపడిన ఆ కష్టానికి తగిన కూలి ఉంది. అలాగే భూమి మీదకి వచ్చిన మేము ఈ దేహంతో చేసిన ప్రతి పని నిమిత్తము జీతాన్ని నిర్ణయించాము. అది మంచి పనులను బట్టి మంచి జీతము, అనగా పరలోకము. మా దేహంతో చేసిన చెడు క్రియలను బట్టి ఒక జీతము, అది ఆరని అగ్నిగుండము. ప్రభువా, నీ బిడ్డలందరైతే యేసు ప్రభు నాకు కావాలి, నన్ను విడిపించాలి, నేను బాగుపడాలి అని కోరుకుంటున్నారు, ఆ బిడ్డల హృదయాల్లో కార్యాలు జరిగించండి. వారు మిమ్మల్ని అంగీకరించినట్లు కృపనివ్వమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చక్కగా విన్న మీ అందరికీ వందనాలు. ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకుంటావు కదా. నీ ఆత్మకి సంబంధించిన విషయము, మరణించిన తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నావో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.